అదే నేను ఈరోజు మెక్సికన్ సోయా చంక్ బిర్యానీ చేశాను. దానికి కావాల్సినవి రైసు, సోయా చంక్స్ అయితే నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను నీళ్ళల్లో. అవి మళ్ళీ నీళ్లు గట్టిగా పిండేసి స్క్వీజ్ మొత్తగా చేయొద్దండి, కొంచెం కొంచెం దానిలో పెరుగును, బ్లాక్ పెప్పర్, సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక అరగంట. 2 కప్పులు నేను 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను రైస్ కూడా, అవి పక్కన ఉంచుకున్నాను. నేను టమోటాను, ఆర్గాను, జీరా పౌడరు, ఫ్రెష్ టమోటా పేస్టు, మెక్సికన్ చిల్లీ సాసు, కొరియాండర్ లీఫ్ ఇవంతా కావాలండి. టేస్ట్ తగ్గ సాల్టు, నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడాక నేను టమోటాలు వేసుకున్నాను. టమోటాలు బాగా వేయించాను. అవి వేగినాక నేను తర్వాత జీరా పౌడర్ వేసానండి, మెక్సికన్ చిల్లీ పేస్ట్ వేసాను, స్మోక్ చిల్లీ పౌడర్ వేసాను, టమోటా పేస్ట్ వేసాను, ఆర్గానో వేసాను అనమాట. అవంతా బాగా మిక్సీ చేసుకున్నానండి మసాలాలు. ఆయిల్ బయటకు వచ్చాక తర్వాత ముందు మేనేజ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసాను. అవి కూడా బాగా ఉడికించుకున్నాను నేను మసాలాల్లో. బాగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు నేను దానిలో కొద్ది రైస్ వేసానండి. రైస్ అయితే వాటర్ లేకుండా వేసుకోండి బాగా. నేను రైస్ కంటే ముందు కూడా కొత్తిమీర వేసానండి. బాగా తర్వాత అంతా కలిపి బాగా మిక్స్ చేసుకున్నాక రైస్ వేసుకోండి. రైస్ నీళ్ళు లేకుండా వేసుకోండి. ఒక 2 నిమిషాలు సరిపోద్దండి అదంతా మిక్స్ చేసుకోవడానికి మసాలాల రైస్ను. తర్వాత నేను వచ్చేసి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. తర్వాత 5 నిమిషాలు మీడియం పేపులో ఉడికించుకోండి రైస్. ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని, మీరు క్లాత్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అల్యూమినియం ఫాయిల్ వేసాను. తర్వాత రెడీ అవుతుందండి మెక్సికన్ బిర్యానీ రైస్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఓకే, ట్రై చేయండి.